హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వరంగల్ సిరీస్ ఎపిసోడ్ 2. ఈరోజు మేము ఆల్మోస్ట్ 5:30 ఆ టైంకి అయితే అలా రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన వెంటనే హోటల్కి చెక్ ఇన్ అయ్యాము. వరంగల్ అనగానే అందరూ జస్ట్ ఒక 1 డే ట్రిప్ అంటారు, లైక్ మార్నింగ్ వెళ్ళి రాత్రి వచ్చేయచ్చని. బట్ మేము మాత్రం సరే ఒకరోజు ఉందాం అన్ని చూద్దామని అయితే అలా అనుకుని ప్లాన్ చేసాము. వెళ్ళిన వెంటనే అందరూ చెప్పింది ఏంటంటే ఫస్ట్ టెంపుల్ విజిట్ అయితే చేసేయండి అని. ఇది భద్రకాళి అమ్మవారి టెంపుల్ అన్నమాట. టెంపుల్ చాలా బాగుంది, లాట్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్. అండ్ ఆ విగ్రహం అయితే 2.7 మీటర్స్ విగ్రహం ఎంత పెద్దగా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. పక్కా వరంగల్లో ఉన్న వాళ్ళందరికీ ఈ టెంపుల్ తెలిసే ఉంటుంది అండ్ ఒక మస్ట్ విజిట్ అని చెప్తాను నేను కూడా. ఇక్కడ ఇంకొక చిన్న ప్రత్యేకత ఉంది. ఇది భద్రకాళి లేక్, ఆన్ ద లేక్ ఆఫ్ భద్రకాళి అయితే ఉందంట. అండ్ కాకతీయాస్ టైంలో అయితే దీన్ని బిల్డ్ చేశారు. అండ్ ఇంకొకటేంటంటే అక్కడున్న పూజారి గారు అందరికీ ఇలా బొట్టు పెడతారనమాట ఇక్కడ, లైక్ చంద్రాకారంలో. ఈ చంద్రాకారంలో బొట్టు పెట్టడానికి కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. అత్త తిలకం అని అంటారు. చంద్రవంక శంకరుడికి విభూది, విష్ణుమూర్తికి త్రిపుండ్రం, అమ్మవారికి ఇట్లా చంద్రవంక, గణపతికి గుండ్రగా తిలకం. అలా ఆ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మేమైతే ఇంకా కాసేపు ఎక్కువ స్పెండ్ చేసి అయితే గుడి నుంచి బయటకొచ్చాము. ఈవినింగ్ వెళ్ళటం వల్ల క్రౌడ్ కూడా ఎక్కువ లేరనమాట. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నెక్స్ట్ మేము ఎక్కడికెళ్ళాము అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో చెప్తాను. సో ప్లీజ్ డూ వాచ్ దిస్ సీరీస్ అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.